ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఏదో ఒక వైసీపీ ఎంపీనో మాకు టికెట్ వద్దు జగన్మోహన్ రెడ్డి, మేము ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ నువ్వు టికెట్ ఇస్తే నిలబడేదానికి సిద్ధంగా లేము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు నీ సొంత చెల్లెలు కూడా ఈరోజు నీ ప్రవర్తన నాకు నచ్చక కేవలం నీ వల్లే వాళ్ళ కుటుంబం శాశ్వతంగా విడిపోయిందని చెప్పి నీ సొంత చెల్లెలు కూడా చెప్పే దౌర్భాగ్యం ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే 90 రోజులు జరిగే కురుక్షేత్రంలో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు రాజంపేట, పీలేరు, తంబలపల్లి, పుంగునూరు, కోడూరు, రాయచోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ముందర చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరడం జరుగుతుంది. సార్, ఈరోజు మీ ముందర నిలబడి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగమంటున్నారు. పవర్లోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు, దీన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే వచ్చిన తర్వాత మీరు ముందర మాదిరిగా అలానే స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం కుదరదు సార్. ఖచ్చితంగా మీరు 99% స్ట్రిక్ట్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా పేరున గుర్తుపెట్టుకుంటాం సార్. దానికి మీరు ఎంతో కొంత 90% స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ 10% అన్న మా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ వదలాలని వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం లభించినందుకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడే అవకాశం లభించినందుకు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు తల్లికి వందనం, తెలుగు వాళ్ళకి వందనం. జై హింద్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఆ చెట్ల మీద ఉన్న జాగ్రత్తగా